సార్ ఇప్పుడు ప్రధానంగా కనుక మనం గమనించినట్లయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారి జీవితం ఒక మాటలో చెప్పాలంటే వడ్డించిన విస్తరా లేకపోతే నిజంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చారా? వడ్డించిన విస్తర ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ఎన్సీసీ డిపార్ట్మెంట్. అంటే మొత్తం మా డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక 400 మంది. ఇక్కడ 12.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కలుస్తున్నారు. డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో 30,000 మంది, 20,000 మంది, 40,000 మంది, 10,000 మంది, 20,000 మంది ఉన్నారు. ఇందులో ఒక చిన్న డిపార్ట్మెంట్ నుంచి వచ్చి నేను దాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను చేయని పోస్ట్ లేదు ఈ 30 సంవత్సరాల్లో. నా అంత వాళ్ళు చూస్తే రాష్ట్రం మొత్తం మీద నా అంత అనుభవం ఉన్న కామ్రేడ్స్ కూడా ఎవరు లేరు. నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం 91, 92లోనే నేను విజయవాడ నగర శాఖకి ఈసీ మెంబర్గా పనిచేశాను, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, జిల్లా జాయింట్ సెక్రటరీగా చేశాను, ఇంకొకసారి జాయింట్ సెక్రటరీ చేశాను, ఇంకొకసారి ట్రెజరర్ చేశాను, మళ్ళీ ట్రెజరర్ చేశాను, జిల్లా సెక్రటరీ చేశాను, 6 సార్లు జిల్లా ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వచ్చాను, రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చాను. మీరు మొత్తం చూసుకుంటే ఎంత శైలి నుండి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు.